జగన్మోహన్ రెడ్డి హయాంలో 2019 నుంచి 2024 వరకు అనేది ఈ మధ్య కాలంలో బాగా తెర మీదకు తీసుకొచ్చారు. అయితే ఇది లిక్కర్ స్కామ్ అయితే జరిగింది అనేది, కానీ దాని ఆధారాలకు సంబంధించి తీగ లాగుతూనే ఉన్నారు. ఇప్పుడు ఫైనల్గా అది దుబాయ్లో ఉంది. మొత్తం అంతా ఇక్కడి నుంచి బ్యాకప్ మొత్తం దుబాయ్లో పెట్టారు అనే అంశాన్ని అయితే సిట్ అధికారులు తాజాగా తెర మీదకు తీసుకొచ్చారట. అయితే ఇందులో కీలకమైన వ్యక్తి మొదటి నుంచి కూడా రాజకేశ్వర రెడ్డి A1గా ఉన్నారు అనేది. తర్వాత మొన్న తెర మీదకి వచ్చిన మరో వ్యక్తి పేరు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి, తూకేకుల ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి. ఈయన A9గా ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఇతనితో కలిసి IIT ఖరగ్పూర్లో చదువుకున్న వ్యక్తి రాజకేశ్వర రెడ్డితో కలిసి ఇప్పుడు మరొక పేరు తెర మీదకి వచ్చింది. ఆయనే రాజీవ్ ప్రతాప్ అంట. ఈ రాజీవ్ ప్రతాప్ అనే వ్యక్తితోనే మొత్తం ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం కథ మొత్తం నడిపించారు అనేది ప్రధానంగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే దుబాయ్ కేంద్రంగా ఓ డెన్ నడిపించారట. ఈ వివరాలు బ్యాకప్